మనిషి ఒక నాయకుడు అయితే మానవత్వంతో ఉంటే ప్రజల ఇంటి కష్టాలు తెలిస్తే ప్రజల కష్టాలు తెలుస్తాయి. ఆయనకి ఇల్లు లేకపోయింది కాబట్టి నేను గతంలోనే చెప్పిన పెండ్లాముండి పిల్లలు ఉంటే సమాజం అంటే ఎట్లుంటది, పిల్లల సమస్యలు అది తప్పులే కానీ అది తప్పులే. చేసుకున్నంత మాత్రాన పెళ్ళెందుకు చేసుకోలేదు ఆయన? పెళ్ళెందుకు చేసుకోలేదు ఆయన? అది ఆయన ఇష్టం అండి, అది ఆయన ఇష్టము. రాహుల్ లాగా కాదు, అది ఆయన నేనేమంటున్నా, జస్ట్ లైక్ రాహుల్ ఆయన ఇష్టం. వినండి వినండి మీరు ఇది అన్నారు కాబట్టి చెప్పాలా నేను. ఆయన అది అన్నాడు. ఆయన ఇప్పుడు ఏమంటుండు, రాజీవ్ గాంధీకి మోడీ గారు పట్టించుకోరు అని అంటున్నాడు. పట్టించుకుంటోడు ఎట్లా ఉంటాడు? ఎవరో ఇటాలియన్ చేసుకోవాలండి రాజీవ్ గాంధీ గారు. వారు పరిపాలిస్తున్న రాజ్యంలో ఒక్కరు దొరకలేదా? వారి తల్లి గారు ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ దేనికి? కొంచెం కోఆపరేట్ చేయండి, ఎందుకంటే ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఏం సెట్ రైట్ చేస్తావు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. డైవర్ట్ అవుతుంది. ఒక్క నిమిషం దయాకర్ గారు, ఒక్క నిమిషం. మన ఇష్యూ డైవర్ట్ కాదు. వాళ్ళు ఇప్పుడు మనోడు మాట్లాడుతున్నది, ఆయన వచ్చి అక్కడి నుంచి వచ్చేదో చేస్తాడు అనుకున్నా చేస్తాడు. ప్రతిపక్ష నాయకుడు ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిపక్ష నాయకుడు అంటే మీకు అల్లాటప్ప చెప్పండి. రాహుల్ గాంధీ అంటే దానికి చెప్పండి. ప్రజాస్వామ్య పురిటిగడ్డ మీరు వచ్చి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పి యూరోప్ లో అడగలేదా? అదొక్క మాట చెప్పండి. అడగలేదా భారత్ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడమని? అంటే దేశంలో ప్రభుత్వాలు మార్చాలని చెప్పండి. మీరు చెప్పండి. చెప్పడానికి ఏమున్నది? మీరు ఇంకా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. కానివ్వండి, మీరు ఎన్నికల గెలవడం నువ్వు కాదు, ప్రజలు గెలిపిస్తారు. నీ యొక్క అహంభావం, అదే ఎలక్షన్ కమిషన్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము వారు నామినేట్ చేశారు వీరిని ఎమ్మెల్సీగా. ఏం మాట్లాడుతున్నారు? అదే ఎలక్షన్ కమిషన్ ద్వారా అయ్యారు కదా దయాకర్ గారు. టీఎంసీ ఎంపీలను మీరు ప్రజాస్వామ్యం గురించి ఎట్లా మాట్లాడతారని దయాకర్ గారు అంటున్న మాట. టీఎంసీ ఎంపీలు కానీ ఇప్పుడు శివసేన ప్రజల తీర్పుని చూసి వాళ్ళు మొత్తం మీద మమతా బెనర్జీ గారి కంట్రోల్లో నుంచి బయటకు వచ్చారు. నేను ఒక్క విషయం మాట్లాడతాను, దయాకర్ గారు ఇవన్నీ వదిలిపెట్టండి. సరే మేమే క్రూరులం అనుకోండి, ఇంకోటి అనుకోండి. తెలంగాణ ఉద్యమం జరిగింది సార్, తెలంగాణ ఉద్యమం జరిగింది. సోనియా గాంధీ గారు ఆత్మహత్యలు చేసుకున్నారు, మంటలు కాల్చుకున్నారు. సోనియా గాంధీ గారు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి. సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, వైఎస్ఆర్ గారో పోనీ ఒక్కరోజు వెళ్ళి వాళ్ళతో మాట్లాడింది చెప్పమనండి. అన్ని మాట్లాడదాం. నేను ప్రొటెస్ట్ చేయొద్దనట్లే, స్టూడెంట్స్ పుల్లారావు గారు ఏంటి మీరే చెప్తున్నారు? పూర్రెడ్డి గారు తప్పు, అది మీరు అన్న మాట తప్పు. వాళ్ళు పొలిటికల్ స్టాండ్ గవర్నమెంట్ లో ఉన్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేను ఇందాక వీకే గారితో వాళ్ళు వచ్చి కలవటం కాదు, అది వీకే గారితో కూడా నేను కంటెస్ట్ చేశాను. వాళ్ళు అప్పుడు సోనియా గాంధీ గారు చాలా గట్టిగా ఉన్నారు, లాస్ట్ మినిట్ వరకు ఫరం గా ఉన్నారు. మెచ్చుకోవాలి మనం. తెలంగాణ విషయంలో నేను వైఎస్ఆర్ గారు అయినా కానీ నేను అదే అంటున్నాను సార్, నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఇంతకుముందు మీరే చెప్పారు, ప్రతి నలుగురు వచ్చేసి మన ధర్నా చౌక్లో ఎన్నో ధర్నాలు అవుతుంటాయి. నేను ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం అయితే చూడలేదు, ఎవరిని కేసీఆర్ గారు అయితే అసలు ధర్నా చౌకే మళ్ళీ క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. ఇందాక పుల్లారావు గారు మాట్లాడినప్పుడు కానీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ ధర్నా చౌకులకో లేకపోతే జంతర్ మంతర్లకో ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని వెళ్ళమనేంత మూర్ఖత్వం ఎవరికి ఉండదండి, ఎవరికి ఉండదు. ఆ అవసరమైతే ఆ కన్సర్న్ అధికారి ఎవరైనా వెళ్తే వెళ్తారు, బాగా అక్కడ జనం బాగా వచ్చారు,
డ్రింకింగ్ వాటర్ కోసం జరుగుతుంది, ఇట్లాంటి ఏదైనా ఉంటే వెళ్తారు. కానీ ఒక సెక్రటేరియట్ ముట్టడి అని వచ్చినప్పుడు కనీసం ఒకళ్ళో ఇద్దరు మంత్రులు వెళ్ళి ఒక 10 మందిని లోపలికి పిలుచుకొని, అందరి రాలేరు, ఒకప్పుడు 10,000 మంది వచ్చారు, 10,000 మంది లోపలికి వదిలితే ఉంటుందా మాఫ్ సైకాలజీలో? సో కనీసం ఒక 5-10 మంది టీమును రమ్మని సెక్యూరిటీ వాళ్ళు పంపిస్తే వాళ్ళు తీసుకొస్తారు. ఏంటి ఇష్యూ ఏంటి, మీరు ఎందుకు వచ్చారు? సో మాట్లాడు, అది మాట్లాడు. ఎప్పుడు అది తర్వాత కదా, అదంతా వీళ్ళంతా లోపలికి వచ్చేసి గేట్లు పగలగొట్టి బారికేట్ దోసినాక అప్పుడు వాంగ్చుక్ దగ్గరకు ఒకళ్ళు అడిగితే రిక్వెస్ట్ ఈ రోజు ఏమో జితేంద్ర సింగ్ వెళ్ళారు. సో నేను ఒక విషయం ఇక్కడ పాయింట్ ఏంటంటే పుల్లారావు గారు మీరు చెప్పండి ఫైనల్ గా అంటే ఈ దీంట్లో ఆసక్తికరమైన క్లైమాక్స్ ఏంటంటే ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ స్టేట్మెంట్ నాకు అది అర్థమే కాలేదు అసలు. ఆయన ఏమంటాడంటే ఇది క్రెడిట్ చోరీ వ్యవహారం, ఇది కాక్రోచ్ జనతా పార్టీకి ఎక్కడ ఈ క్రెడిట్ పోతుందోనని బీజేపీ కాంగ్రెస్ కలిసి గేమ్ ఆడాయి, లేకపోతే కాంగ్రెస్ ఎంపీలు